2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో సార్. హలో అండి. చాలా మంది పేరెంట్స్‌కి ఉన్న బిగ్గెస్ట్ క్వెషన్ ఏంటి అంటే పిల్లలకి ఐటీ కెరియర్ సేఫా? అందరూ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అని ఇటువైపే వెళ్తూ ఉన్నారు. అసలు ఎన్ని జాబ్స్ ఉన్నాయో, ఇది సెక్యూర్‌గా ఉంటుందన్న డౌట్ చాలా మందికి ఉంది. దీన్ని మనం ఏ విధంగా డిస్క్రైబ్ చేయొచ్చు అంటారు అసలు? ఐటీ కెరియర్ సేఫా అన్నదానికి మల్టిపుల్ రీజన్స్ కూడా ఉండొచ్చండి. నాట్ ఓన్లీ అందరూ ఐటీకే వస్తున్నారు అని కాదు. ఇప్పుడు రీసెంట్ డేస్లో మనం చూస్తున్నాము లే ఆఫ్స్, ఏఐ వల్ల అంత మ్యాన్ పవర్ అవసరం లేదు, ఇట్లాగా వస్తున్నాయి అన్నమాట. సో నేనేమంటా అంటే టెక్నాలజీ చేంజ్ అయిన ప్రతిసారి ఒక 1 year 1.5 year ఎట్లాంటిది ఉంటుంది. తర్వాత ప్రీవియస్ ఉన్న దానికన్నా డబుల్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, మనం ఆల్రెడీ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ చూసామన్నమాట. ఇదివరకు మన దగ్గర ఆటో రిక్షాలు ఉండే, తర్వాత కార్స్ వచ్చాయి, ఇప్పుడు ఆటోలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. సో దానికే జరుగుతూ ఉంటదండి. టెక్నాలజీ చేంజ్ అయ్యి ఒక కొత్తది వచ్చినప్పుడు రష్యన్ టైప్ లో ఉంటది అనమాట. ఇబ్బంది అన్నది ఉంటది. ఇక్కడ ఐటీ జాబ్స్ కి వచ్చేసరికి మనం చూస్తే ఇండియా అన్నిట్లో కల్లా టాప్ అండి ఐటీ పాయింట్ లో. మీరు ఏ కంపెనీ టాప్ కంపెనీస్ తీసుకున్నా, గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఎవరిని తీసుకున్నా సిఇఓస్ మన ఇండియా వాళ్ళు. డెవలపర్స్ పాయింట్ లో తీసుకున్నా కూడా ఇండియా నుంచే డెవలపర్స్ ఎక్కువ అన్నమాట. ఓకే, అండ్ ఇంకా ఇప్పుడు మనకి ఇండియాకి స్కోప్ బాగా పెరుగుతుంది. అదర్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే జరుగుతున్న వార్స్ కానీ అన్నీ చూసుకుంటే మనకి ఇండియాలోనే స్కోప్ ఎక్కువ. లాట్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు రీసెంట్ లాస్ట్ 6 months లో తీసుకుంటే చాలా టాప్ కంపెనీస్ అవుట్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి, లైక్ యుఎస్ఏ, యూకే అట్లా ఉన్నాయి. అన్ని ఇండియాలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాయి చాలా హ్యూజ్ అమౌంట్స్ లో, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, ఒక చోట అని కాకుండా. సో అట్లాంటప్పుడు మనకి ఆపర్చునిటీస్ అన్నవి ఇంకా ఎక్కువ పెరుగుతాయి. ఇక్కడ ఎవరికి జాబ్స్ ఉండవు అన్న భయం ఉంటది అంటే వాళ్ళు రెడీగా లేకపోతే అప్పుడు జాబ్స్ ఉండవు అన్న భయం ఉంటుంది. సో ఫస్ట్ స్కిల్ అన్నది రెడీగా ఉండాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ చూస్తే మనకి ఓన్లీ ఏపీ, తెలంగాణ తీసుకుంటే ఒక ఇయర్ లో దాదాపు 12 lakh స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతున్నారు. అన్నిటి మీద, డిగ్రీ అవ్వనండి, ఇంజనీరింగ్ అవ్వండి, నాన్ ఐటీ కోర్సెస్ అన్ని తీసుకుంటే మనకి ఒక ఇయర్ లో 12 lakh స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతున్నారు. ఇంతమందికి జాబ్స్ ఉంటాయా అంటే ఐటీలో ఆబ్వియస్లీ ఉండవండి. ఓకే, కానీ ఐటీ ఒక్కటే సొల్యూషన్ కాదు, దే ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్ కదా. సో వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. సెకండ్ థింగ్, మీరు ఏ టెక్నాలజీ తీసుకోండి, లేకపోతే ఏ ఇండస్ట్రీ అని తీసుకోండి, బ్యాంకింగ్ తీసుకోండి, హాస్పిటల్స్ తీసుకోండి, లేకపోతే కామర్స్ అప్లికేషన్స్ తీసుకోండి, ఫుడ్ డెలివరీ యాప్స్ తీసుకోండి, ఏది రన్ అయినా సరే ప్రతిదీ టెక్నాలజీ మీదే రన్ అవుతుంది. ఎంత ఏఐ వచ్చి ఈ టెక్నాలజీని ఈజీ చేసినా ఆ ఏఐని బిల్డ్ చేసే వాళ్ళు కావాలి కదా. మనం రోబో మూవీ చూసాం. ఓకే, చిట్టిని ట్రైన్ చేస్తారు, లాస్ట్ లో అది రివర్స్ అవుతుంది. అలా రివర్స్ అవ్వకుండా ఉండటానికి ప్రతిరోజు డెవలపర్స్ వర్క్ చేస్తూనే ఉండాలి. ఓకే, అది చెయ్యలేదు అంటే ఇప్పుడు రీసెంట్ 3 days బ్యాక్ ఆర్టికల్ వచ్చింది, యుఎస్ ఇరాన్ మీద రాకెట్స్ రిలీజ్ చేయడానికి ఏఐని యూజ్ చేసింది, రీసెంట్ గా వచ్చిన క్లాడ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసింది అని చెప్పి. సో అంటే నెగిటివ్ థింగ్స్ చేయడానికి కూడా, అట్లా డిస్ట్రాయ్ చేయడానికి కూడా ఏఐని యూజ్ చేయొచ్చు. కానీ అది ఆ టైప్ లో లర్న్ అవ్వకుండా ఆ టైప్ లో ట్రైన్ ఏ అంటే ఏం లేదండి, మనం ఫిజికల్ గా మనకున్న బ్రెయిన్ ని సిస్టమ్ లో కోడ్ తో ఇంకోటి రిప్లికా బిల్డ్ చేస్తాం అనమాట. అట్లా నెగిటివ్ గా అది రెడీ అవ్వకుండా ఉండటానికి డెవలపర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. సో అందరూ ఏమంటున్నారు, లేఆఫ్స్ అవుతున్నాయి, ఇంకిన్ని జాబ్స్ ఉండవు అంటారు. నేను గట్టిగా చెప్తాను, చాలా స్ట్రాంగ్ గా చెప్తాను, మీరు అనుకుంటుంది చాలా రాంగ్. 1.5 year లో ఇప్పుడు మీరు ఎన్ని లే ఆఫ్స్ చేసి చూసారో దానికి డబుల్ టైమ్స్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. కాకపోతే కొత్త డెసిగ్నేషన్స్ తో క్రియేట్ అవుతాయి, అన్ని ఏ రిలేటెడే క్రియేట్ అవుతాయి. సో మీరు దానికి రెడీగా ఉండాలి. సో ఏ రిలేటెడ్ క్రియేట్ అవుతుంది అని చెప్పి డైరెక్ట్ గా ఏ నేర్చుకోవటం అంటాం కూడా రాంగ్ అండి. సో దాని బేస్ ఫౌండేషన్ ఏంటి అన్నది కూడా చూసుకోవాలి. ఆ బేస్ ఫౌండేషన్ ఏంటి, ప్రోగ్రామింగ్ రావాలి, లాజికల్ థింకింగ్ రావాలి. సో ప్రాపర్ గా అంటే ఏ వీటిని రీప్లేస్ చేయలేదండి. సో డిజైన్ ఆర్కిటెక్చర్ ఉంటది, అది మనం డిజైన్ చేశాక అప్పుడు ఏఐకి ఇస్తే అది బిల్డ్ చేస్తుంది. సో అట్లాంటివన్నీ అది రీప్లేస్ చేయలేదు. సో వాటన్నిటినీ కూడా మనమే
అప్ స్కిల్ అవుతూ ఆ లెవెల్ కి వెళ్తే గనక ఇంకా బెటర్ వేలో వస్తుంది. సో దీనికైతే డిమాండ్ ఉంటుంది Yeah. అండ్ ఎక్కడ మనకేం ప్రాబ్లం అయ్యే అవకాశం కూడా ఉండదు డెఫినెట్ గా లే ఆఫ్స్ అన్ని కూడా ఇప్పుడు ఏ రావటం వల్ల కాస్ట్ కటింగ్ పాయింట్ లో లే ఆఫ్ అవుతున్నాయి, లేకపోతే ప్రజెంట్ బయట ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ అంటే ఈ వార్స్ వల్ల ప్రాజెక్ట్స్ లేక కాస్ట్ కటింగ్ కి లే ఆఫ్స్ జరుగుతున్నాయండి. ఓన్లీ ఏ వల్ల లే ఆఫ్స్ జరుగుతున్నాయి లేవు. ఓకే, అది క్లారిటీ ఉండాలి. అండ్ చాలా కంపెనీస్ అండ్ రీసెంట్ గా ఒక కంపెనీ ఏఐ వచ్చింది కదా మొత్తం ఆటోమేట్ చేస్తుంది అని చెప్పి దాదాపు 700 to 800 ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేసి తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు ఏఐతో మొత్తం చేయలేము, కంపల్సరీగా హ్యూమన్ ఎంటర్ప్రెన్యూర్ కావాలి అన్న పాయింట్ చూసుకొని వాళ్ళందరినీ మళ్ళీ బ్యాక్ తీసుకుంది. సో అంటే అంతా ఇక్కడంతా కూడా R&D లో ఉందన్నమాట, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెరిమెంట్ స్టేజ్ లోనే ఉంది, అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాదు. అండ్ మనం ఏదైతే న్యూస్ చూస్తున్నామో ఒక 3-4 లైన్స్ స్క్రిప్ట్ ఇచ్చేస్తే ప్రాంప్ట్ రాస్తే ప్రాజెక్ట్ మొత్తం బిల్డ్ అవుతుంది. ఎస్, ప్రాజెక్ట్ మొత్తం బిల్డ్ అవుతుంది, కానీ ఆ ప్రాజెక్ట్ నువ్వు ఒక్కడివి యూజ్ చేసుకోవటానికి బిల్డ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు వైజాగ్ లో ఉన్న వాళ్ళందరూ ఒకేసారి అమెజాన్ ని యాప్ ఓపెన్ చేస్తే యాప్ స్లో అవుతుందా? లేదు. ఎట్లా మనకి ఎలా వర్క్ అవుతుందో అందరికి ఒకే లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ లెవెల్లో బిల్డ్ చేసే క్యాపబిలిటీ ఇంకా ఏఐకి రాలేదు. సో అది రావాలి అంటే కంపల్సరీగా హ్యూమన్స్ కావాలి ఆ లెవెల్లో, దాన్ని ట్రైన్ చేయాలి కదా ఫస్ట్. సో మన బ్రెయిన్ ని తీసుకెళ్లి దానికి ఇస్తున్నప్పుడు దాన్ని ఆ లెవెల్లో ట్రైన్ చేయడానికి ఒకళ్ళు సరిపోరు, గ్రూప్ ఆఫ్ పీపుల్ కావాలి. మీరు అదే అంటున్నాను, మీరు ఏదైతే ఈ న్యూస్ చూస్తున్నారో ఇప్పుడు ఫర్ సపోజ్ ఓపెన్ ఏఐ ఉంది, లేకపోతే ఆంథ్రోపిక్ క్లాడ్ రిలీజ్ చేశారు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు అన్నది కూడా చూడాలి. అది చూడట్లేదు ఎవరు. సో అందుకే నేను అంత స్ట్రాంగ్ గా లైక్ నెక్స్ట్ 1 year 1.5 year లో ఇప్పుడు మీరు ఏదైతే లే ఆఫ్స్ అనుకుంటున్నారు దాని డబుల్ ట్రిబుల్ హైరింగ్స్ అవుతాయి. ఎలాగో ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అవబోతుంది, వాళ్ళు ఫైనల్స్ కి వచ్చేస్తూ ఉంటుంటారు. స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నా, కోడ్9 లో జాయిన్ అవ్వాలనుకున్నా, ఇప్పుడు మన వైజాగ్ లో కోడ్9 వచ్చేసింది. స్టూడెంట్ కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది కోడ్9? సో కోడ్9 లో లైక్ అందరు చెప్పినట్టే మేము కూడా 100% ప్లేస్మెంట్ సపోర్ట్ అని చెప్తామండి. కాకపోతే కోడ్9 ఏంటి డిఫరెంట్ అంటే మేము జాబ్ గ్యారంటీ చెప్పం, జాబ్ గ్యారంటీ అన్నది ఉండదు, కానీ మా సైడ్ నుంచి స్టూడెంట్ కి గ్యారంటీడ్ గా ఎవ్రీ వీక్ 3 ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తాం, 3 డ్రైవ్స్ ఇస్తాం అన్నమాట. సో స్టూడెంట్ ని ఒక సైడ్ నుంచి అప్ స్కిల్ చేస్తాము, ఇంకో సైడ్ ఆపర్చునిటీస్ ఇస్తాము. సో తనకి ప్రాపర్ గా అప్ స్కిల్ అయ్యాడంటే మనం ఇచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకొని ఈజీగా జాబ్ క్రాక్. సో అలా చేయగలుగుతున్నాం కాబట్టి ఎవ్రీ మంత్ యావరేజ్ గా 25 members ప్లేస్ అవుతున్నారు.